హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనము థర్డ్ లార్డ్ సిరీస్ చూస్తున్నాం. మూడో భావానికి అధిపతి ఎక్కడుంటే ఎలాంటి రిజల్ట్స్ని ఇస్తాడు. మనం ఇట్లాగా ఒక్కొక్క భావానికి విడివిడిగా నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఒక హారోస్కోప్ని ఆ ప్లేస్మెంట్ని బట్టి ఎలా స్టడీ చేయొచ్చు అనేది అర్థమవుతుంది. సో మూడో భావము, థర్డ్ లార్డ్, థర్డ్ హౌస్ అనేది మనం సొసైటీ తోటి ఎట్లా బిహేవ్ చేస్తాం, మన కమ్యూనికేషన్ ఎలా ఉండబోతోంది, అలానే మనలో ఉండే టాలెంట్స్ ఏంటి. కొంతమంది చూడండి, అవతల వాళ్ళని మెస్మరైజ్ చేసే టాలెంట్ ఉంటుంది వాళ్ళ మాటలతోటి, అట్లానే వాళ్ళ కమ్యూనికేషన్ తోటి. అలానే కొంతమంది చాలా రిజర్వ్డ్గా ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే మూడో భావానికి అధిపతిని బట్టి ఆ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, థర్డ్ లార్డ్ ఇంకా అది మన విక్రమ స్థానం. అంటే మనలో ఎనర్జీస్ ఎట్లా ఉంటుంది, హౌ ఎనర్జెటిక్ వీఆర్, ఎనర్జీ ఎట్లా ఉంటుంది. అలానే సోదర స్థానం అంటే మనకన్నా చిన్నవాళ్ళు ఎవరు ఉంటారు. ఇది ఒక చిన్న సీక్రెట్. యూజువల్గా చూడండి, మనకి పిల్లలు అంటే అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అని చాలామంది చార్ట్స్ని ఆస్ట్రాలజికల్గా చూస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ బేబీ ఎవరైనా అవనండి, బాబు అయినా పాప అయినా, సెకండ్ వాళ్ళు ఎవరు పుడతారు అనేది ఫస్ట్ వాళ్ళ చార్ట్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం కొంతమంది ఫస్ట్ పాప పుట్టినా బాబు పుట్టినా రెండో వాళ్ళు వేరేది పుట్టే అవకాశం ఉంటుందా అనేది మనకి ఈ థర్డ్ హౌస్ అంటే ఫస్ట్ బేబీ యొక్క థర్డ్ హౌస్ నుంచి చూడొచ్చు. ఇది 100% యాక్యురేట్గా ఇచ్చేది. దిస్ ఈజ్ అ సీక్రెట్. బట్ మీరు డెఫినెట్గా ఆస్ట్రాలజికల్ సీక్రెట్స్ని కూడా నేర్చుకోవాలి కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఆ విషయాన్ని. ఓకే, ఇక థర్డ్ అనేది సోదర స్థానం. అంటే మూడో భావంలో కుజుడు కానీ గురువు కానీ రవి కానీ ఉన్నప్పుడు తమ్ముడు ఉండే అవకాశం ఉంటుంది. అలానే శుక్రుడు కానీ చంద్రుడు కానీ ఉన్నప్పుడు తప్పకుండా చెల్లెలు అంటే వాళ్ళకన్నా చిన్నవాళ్ళు మళ్ళీ ఫీమేల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇలాంటి భావానికి అధిపతి భాగ్యస్థానము, 9th అనేది మనకి భాగ్యస్థానం కదా, 9th హౌస్లో ఉన్నప్పుడు అది వెరీ స్ట్రాంగ్ అనమాట. ఎందుకంటే థర్డ్లో ఉన్న గ్రహం 9ని చూస్తుంది, 9లో ఉన్న గ్రహం 3ని చూస్తూ ఉంటుంది. సో వాటి స్థానాన్ని అవి చూస్తూ ఉంటాయి కాబట్టి స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక 9th హౌస్ అనేది మనకి తెలుసు, హయ్యర్ వాల్యూస్, హయ్యర్ ఎడ్యుకేషన్, స్పిరిచువాలిటీ, రిలీజియస్, అండ్ అలానే మన ఉన్నత విద్య ఎలా ఉంటుంది, మన లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, ఫారెన్ ట్రావెల్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా 9th హౌస్ నుంచి ఉంటాయి. అలానే మనం ఫాలో అయ్యే వాల్యూస్. సో యూజువల్గా ఎప్పుడైనా విక్రమ స్థానం భాగ్యస్థానంలో ఉన్నప్పుడు విక్రమాధిపతి డెఫినెట్గా వీళ్ళ కమ్యూనికేషన్లో ఆ హయ్యర్ నాలెడ్జ్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కొంతమంది చూడండి ఎప్పుడు మన రిలీజియన్ గురించి కానీ పద్ధతులు, అలానే ఉన్నతంగా ఎలా ఆలోచించాలి అంటే కొంత విలువల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ప్రతి కమ్యూనికేషన్లోనూ. లేదు మనం కొంతమంది చూడండి ప్రతి ఆర్గ్యుమెంట్లోనూ శాస్త్ర ప్రకారం అయితే యాజ్ పర్ ఆర్ పద్ధతి రిలీజియన్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే భాగ్యస్థానంలో అనేది మనకి మన ఉన్నతమైన విలువల్ని ఇండికేట్ చేస్తుంది. సో వీళ్ళ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు హయ్యర్ లెర్నింగ్స్ వైపు, అట్లానే స్పిరిచువాలిటీ అండ్ హయ్యర్ మనకి మంచి విలువలతో కూడిన కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. యూజువల్గా వీళ్ళని నమ్మదగిన వ్యక్తులు అని చెప్పచ్చు. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్న గ్రహాలు అఫ్కోర్స్ అది ఏదైనా అవనియండి, లైక్ కుజుడు కానీ గురువు కానివ్వండి, ఎవరైనా సరే భాగ్యస్థానం అనగానే కొన్ని వాల్యూస్ అనేవి ఫాలో అవుతాయి. ఆ గ్రహాలకు కూడా కొంత శుభతత్వం అనేది వస్తుంది, ఎంత పాపగ్రహం అయినా కూడా. కాబట్టి వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్. అలానే వీళ్ళ కమ్యూనికేషన్ తోటి వీళ్ళు యూజువల్లీ హయ్యర్ అచీవ్మెంట్స్ని అచీవ్ చేయగలుగుతారు. లైక్ మనకి మీడియా ఫీల్డ్లో ఉండనియండి, లేదు కొంతమంది చూడండి ఫారెన్ న్యూస్ పేపర్స్కి, ఫారెన్ ఛానల్స్కి వర్క్ చేస్తూ ఉంటారు. ఇది అలాంటి అవకాశాన్ని ఇస్తుంది. ఎందుకంటే 9th అనేది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ని, ఫారెన్ థింగ్స్ని కూడా ఇండికేట్ చేస్తుంది. అట్లానే హయ్యర్ అనమాట, ఉన్న దానిలో హయ్యెస్ట్ థింగ్. సో మనకి ఎప్పుడైనా లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ కదా. యూజువల్లీ ఇలాంటి థర్డ్ అనేది ఎప్పుడైనా కమ్యూనికేషన్ అంటే మనకి న్యూస్ పేపర్స్, టెలివిజన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇలాంటి ఫీల్డ్స్లో వర్క్ చేసే వాళ్ళు ఒకవేళ కనుక మీరు అలాంటి దానిలోకి వెళ్ళాలనుకుంటే కమ్యూనికేషన్ ఫీల్డ్స్లోకి డెఫినెట్లీ మీరు హయ్యర్ స్టేజెస్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
అలానే సోదరులు చిన్నవాళ్ళ వల్ల వీళ్ళకి చాలా అదృష్టం అనేది బాగుంటుంది. అంటే వీళ్ళ తర్వాత వాళ్ళు పుట్టడం వల్ల వీళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్కి చాలా సపోర్టివ్గా ఉంటారు. హయ్యర్ లెర్నింగ్స్కి, ఫార్చ్యూన్, అదృష్టానికి కూడా మనకి ఒక ఇండికేషన్ అనమాట. వీళ్ళు అంటే వీళ్ళ తమ్ముడు లేదా చెల్లి ద్వారా వీళ్ళకి ఫార్చ్యూన్ అనేది చాలా బాగుంటుంది. వాళ్ళు పక్కన ఉండడం వల్ల కానీ, వాళ్ళతో బిజినెస్ చేయడం వల్ల కానీ, లేదు వాళ్ళతోటి ఏదైనా సరే షేరింగ్, లైక్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని రన్ చేయాలన్నా, ఎందుకంటే 9th అనేది గురుస్థానం కదా. సో డెఫినెట్గా ఇలాంటి బిజినెస్లో కూడా పార్ట్నర్షిప్స్ అనేవి చాలా బాగుంటాయి వాళ్ళకి. అట్లనే 9th ఉన్న ప్రతి ప్లానెట్ థర్డ్ లార్డ్ ఇన్ 9th ఆస్పెక్ట్స్ థర్డ్ హౌస్ అగైన్. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు మంచి ఆధ్యాత్మిక గురువులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే చూడండి, స్పిరిచువల్ ప్రీచర్స్ అంటే మనకి అది ఏ రిలీజియన్ అవ్వచ్చు. లైక్ క్రిస్టియానిటీలో కూడా మనం వాళ్ళు కొన్ని ఈ సభలు కండక్ట్ చేసి మనది ఇది, మన ధర్మం ఇది అని చెప్తూ ఉంటారు కదా. ఐ డోంట్ రిమెంబర్ దట్ నేమ్. మనకి ఏపీ, తెలంగాణలో ఇట్లాంటివి నడుస్తుంటాయి. ఇంకా మామూలు ఓవరాల్ చూసినట్టయితే కనుక ఈవెన్ హిందూయిజంలో కూడా మనకి ఈ పురాణాలు చెప్పేవాళ్ళు, అంటే లైక్ గరికపాటి నరసింహరావు గారు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, లేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళందరూ అనమాట. వీళ్ళందరూ ఆధ్యాత్మికతని బోధించేవాళ్ళు. అందులో చూడండి, కొంతమంది విదేశాలకు వెళ్ళి కూడా వాళ్ళకు కూడా చెప్తూ ఉంటారు, ఇది మన రిలీజియన్ అంటే, మన ట్రెడిషన్ ఇది, ఇట్లాంటివన్నీ అన్నమాట. సో బోధన చేసేయడం, అది కూడా ఆధ్యాత్మిక బోధన అనేది కూడా ఈ కాంబినేషన్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఉచ్చ స్థితిలో ఉన్న శుక్రుడు కానీ, అంటే లైక్ భాగ్యస్థానంలో శుక్రుడు ఉచ్చలో ఉండి 3వ భావాన్ని చూసిన, లేదు ఉచ్చ రాహువు 9వ స్థానం, ఇవి కొంత డిఫరెంట్ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అఫ్కోర్స్ మనకి రాహుకి లార్డ్షిప్ ఉండదు కాబట్టి ఇక్కడ అప్లికబుల్ కాదు. కానీ థర్డ్ లార్డ్ ప్లేస్డ్ ఇన్ 9th హౌస్, అంటే 3వ భావానికి అధిపతి ఇట్లాంటి మనకి శుక్రుడు లాంటి గ్రహం ఉచ్చ స్థితిలో కనుక ఉండి మళ్ళీ 3వ భావాన్ని చూస్తున్నప్పుడు మటుకు వీళ్ళతోటి కొంత జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఎందుకంటే శుక్రుడు ఎస్పెషల్లీ ఉచ్చలో ఉండి 3ని చూస్తున్నప్పుడు కొంత పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే అఫ్కోర్స్ అందులో నిజం ఉన్నా లేకపోయినా అడ్వర్టైజింగ్ అనమాట. మాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, అండ్ వి విల్ మీట్ దీస్ పీపుల్, మేము అన్నీ చేయగలము అనే ఒక హైప్ని క్రియేట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఇది శుక్రుడు భాగ్యంలో ఉచ్చలో ఉండి 3ని చూస్తున్నప్పుడు థర్డ్ హౌస్ అనేది మన కమ్యూనికేషన్ హౌస్ అవుతుంది కాబట్టి కొంత ఆ ఫ్లర్టింగ్ కానీ, లేకపోతే మెస్మరైజింగ్ కానీ, మోసం చేసే, అంటే అఫ్కోర్స్ ఒకవేళ పాజిటివ్ ఆస్పెక్ట్ ఉందనుకోండి, దట్ ఈజ్ అనదర్ థింగ్. గురు దృష్టి కూడా ఉంది శుక్రుడి మీద, థర్డ్ హౌస్ మీద, అప్పుడు పాజిటివ్గా ఉంటుంది. ఎలాంటి శుభదృష్టి లేకుండా ఒకవేళ 3లో కూడా రాహుల్ లాంటి గ్రహం ఉండి థర్డ్ లార్డ్ శుక్రుడు వచ్చేసి ఉచ్చలో ఉన్నప్పుడు అది కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో ఏదైనా 3వ భావం అనేది ఇప్పుడున్న సొసైటీకి చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మోస్ట్ కమ్యూనికేటివ్ హౌస్. బట్ థర్డ్ లార్డ్ ప్లేస్డ్ ఇన్ 9th హౌస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ కాంబినేషన్. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్న ఏ గ్రహం అయినా సరే 50 to 60% పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఓకే గైస్, ఇది 3వ భావానికి అధిపతి 9వ భావంలో ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. అట్లానే మీ క్వైరీస్ని ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్కి పంపించవచ్చు. msastrology.com వెబ్సైట్ నుంచి కూడా మీ రిక్వెస్ట్ని పంపించవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బాయ్.